గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను గణేష్ డిపిఎం కృష్ణ. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేయడానికి ముఖ్య కారణం మనం చేయాల్సిన ఒక వెబ్సైట్ ఆల్రెడీ నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. panchayatawards.gov.in. ఈ పంచాయత్ అవార్డ్స్ వెబ్సైట్ నందు కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ అవార్డ్స్ గురించి మనం ఆల్రెడీ పీడిఏలో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఉన్నాం. అండ్ గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి లైన్ డిపార్ట్మెంట్స్ అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ నుంచి బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ఎంపీడీఓ అండ్ డిస్టిక్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్కి పంపించడం జరిగింది. అండ్ ఇప్పుడు మన ముందున్న టాస్క్ ఈ పంచాయత్ అవార్డ్స్. ఇందులో కూడా 9 థీమ్స్ ఉంటాయి. 9 థీమ్స్కి థీమ్కి ఒక క్వశ్చన్ వరకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లాగో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడేటట్టు పంచాయత్ award.gov.in వెబ్సైట్ నందు కనుక వెళ్ళినట్టయితే లాగిన్. ఇక్కడ లాగిన్కి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ నేను నిన్న గ్రూప్లో ఎక్సెల్ షేర్ చేశాను. అది స్క్రీన్ మీద ఉన్నట్టుగా ఈ ఎక్సెల్ షేర్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ షీట్ చూసినట్టయితే జీపీ లాగిన్స్ అండ్ సెకండ్ షీట్ చూసినట్లయితే కనుక పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ అకౌంట్ ఏజెన్సీ కోడ్స్. అంటే ఇది ఎందుకు చేశానంటే మీకు ఇందులో అవార్డ్స్ సైట్లో కొంత డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దానికి ఉపయోగపడే డేటా అండ్ ఓఎస్ఆర్ పర్సంటేజ్ అంటే ఓన్ సోర్స్ రెవెన్యూ యొక్క దేనికి ఏ థీమ్కి ఎంతంత సుమారుగా టాపిక్స్కి ఏ టాపిక్కి ఎంతంత ఎక్స్పెండిచర్ యూస్ చేస్తారా అనేది దానికి అండ్ సెన్సస్. ఈ 4 షీట్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 షీట్లు మనకు ఉపయోగపడతాయి. ఫస్ట్ లాగిన్స్ తీసుకుని మనం వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయినట్లయితే నేను ఒక జీపీ ఆల్రెడీ నిన్న లాగిన్ అయ్యాను. దాన్నే చూపిస్తాను. ఇక్కడ నేను మోపిదేవ్ అనే జీపీ లాగిన్ అయ్యాను. ఇలా లాగిన్ అయినట్లయితే ఇలా సబ్మిట్ చేయగానే ఫస్ట్ టైం లాగినర్స్కి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లుగా డెడ్ లైన్ ఫర్ మైల్ స్టోన్ ఆన్సర్స్ గివెన్ బై జీపీ ఈజ్ గోయింగ్ అని చెప్పి 10వ తారీఖు డేట్తో కంప్లీట్ అవ్వమని చేయమని చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ స్క్రీన్ మీద చూపించినట్టు ప్రాపర్టీ ఫ్రీ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ పంచాయత్ అక్కడ చివర సేవ్డ్ నో యాక్షన్ అని థీమ్ వైజ్ ఉన్నాయి కదా. మనం ఏ థీమ్కి అయితే డేటా సేవ్ చేస్తామో ఆ డేటా సేవ్డ్ అని వస్తుంది. నేను ఒక థీమ్కి నిన్న సేవ్ చేశాను కాబట్టి మీకు అక్కడ సేవ్డ్ అని చూపిస్తుంది. ఇది గమనించండి, ప్రతి పంచాయతీ 9 థీములకి క్వశ్చన్లు ఓపెన్ చేసి సేవ్ చేయాలి అండ్ లాస్ట్లో ఫ్రీజ్ చేయాలి. అయితే ఇది ఎట్లాగో చూద్దాం. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్, ఒక గ్రామ పంచాయతీ యొక్క బేసిక్ డీటెయిల్స్ యాడ్ మేనేజ్. నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మేనేజ్లోకి వెళ్తున్నా. మీరు యాడ్లోకి వెళ్ళి ఆ పంచాయతీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ చూపించినట్లుగా ఫస్ట్ వన్ అప్డేట్ బేసిక్ డీటెయిల్స్లో ఫస్ట్ వన్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ పంచాయత్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి జనరల్గా ఉండే ఆన్సర్సే క్వశ్చన్సే. ఒకటి సర్పంచ్ ప్రెసిడెంట్ నేము, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ జెండర్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సర్పంచ్ ఈమెయిల్ ఐడి కంటే గ్రామ పంచాయతీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ. అండ్ ఈ పంచాయతీ వెబ్సైట్ అవైలబుల్ ఆర్ నో. ఇక్కడ గ్రామ పంచాయతీకి వెబ్సైట్ లేదు కాబట్టి నో పెట్టాం. అండ్ సెకండ్ వన్ అడ్రస్కి వచ్చేదానికి పిన్ కోడ్, గ్రామ పంచాయతీ యొక్క పిన్ కోడ్ ఇస్తాము. అండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ హెల్డ్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ లాస్ట్ పంచాయత్ ఎలక్షన్ హెల్డ్. పంచాయతీ ఎలక్షన్ ఎప్పుడు జరిగిందో మంత్ ఇయర్ ఏమంటున్నాడు. అండ్ లోకల్ బాడీ నేము, బ్లాక్ పంచాయతీ, డిస్టిక్, స్టేటు మనం ఇచ్చిన పిన్ కోడ్ బట్టి డిస్ప్లే అవుతాయి. అండ్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద జీపీ అండ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ ద జీపీ అండ్ నెంబర్ ఆఫ్ అంగన్వాడీస్ ఇన్ ద జీపీ. ఈ 3 ఇచ్చి ఎప్పటికప్పుడే ఏ సెక్టర్కి సేవ్ కొట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ మీకు ఇందాక ఎక్సెల్లో ఇచ్చాను నేను ఆల్రెడీ. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏజెన్సీ ఆర్ పంచాయతీ అకౌంట్ హోల్డర్ నేమ్ అన్న దగ్గర ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్సెల్లో లేదు. మీరు పాస్బుక్లో
ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నేమ్, అకౌంట్ హోల్డర్ నేమ్ టైప్, బ్యాంక్ అందరిది యూనియన్ బ్యాంకే కాబట్టి యూనియన్ బ్యాంక్ ఇస్తారు. బ్యాంక్ అడ్రస్ ఎక్కడ బ్రాంచ్ అయితే అది ఇస్తారు. అండ్ అకౌంట్ నెంబర్ నేను ఆల్రెడీ మీకు ఎక్సెల్లో ఇచ్చున్నాను. పిఎఫ్ఎంఎస్ కోడ్ కూడా ఇచ్చున్నాను. ఐఎఫ్సి కోడ్ ఉంది. లేదు అంటే మీకు పాస్బుక్లు అవైలబుల్ ఉంటే కనుక దాంట్లో చూసి టైప్ చేయించండి, లేకపోతే చేయండి. అండ్ ఫోన్ జీపీ అన్న దగ్గర ఆల్రెడీ నేను ఎక్సెల్లో చూపించాను. సెన్సస్ 2011 సెన్సస్ షీట్ కూడా మీకు ఇచ్చాను. మేల్ ఫిమేల్ టోటల్ వేస్తారు. అండ్ లాస్ట్ వన్ వచ్చి రిప్రజెంటేటివ్ నెంబర్ ఆఫ్ మెంబర్. అది ఏం లేదు, మన గ్రామ పంచాయతీలో ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు, మేలు ఫిమేల్ కౌంట్ వేస్తే టోటల్ వస్తుంది. ఈ విధంగా చేసి సేవ్ చేస్తారు. ఇక్కడ వరకు బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ సెకండ్ వన్ ఇక్కడ క్వశ్చనరీ ఫర్ 9 థీమ్స్. ఇక్కడ కూడా నేను ఇక్కడ మీకు ఈ ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్సర్స్ అని ఉన్న దగ్గర ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అందరూ చదువుకోండి అండ్ యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ థీమ్ వైజ్ 9 థీమ్లు సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక వాటర్ సఫిషియెంట్ పంచాయత్ మనం సెలెక్ట్ చేసినట్లయితే, ఒక్కొక్క థీమ్ సెలెక్ట్ చేసినట్లయితే, ఎగ్జాంపుల్ ఒక థీమ్ చెప్తాను, అన్ని థీమ్లు యాజ్ యూజువల్ ఉంటాయి. ఇక్కడ పీడిఐ నుంచి 13 క్వశ్చనరీస్ పోర్ట్ అయి ఉన్నాయి. ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బ్లాక్లో మనం ఎంట్రీ చేయడానికి ఏమీ లేకుండా ఫ్రీజ్ అయిపోయి ఉన్నది. మన పీడిఐ నుంచి పోర్ట్ అయ్యే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 వాటర్ సఫిషియెంట్లో అంటే ఒకసారి ఈ క్వశ్చన్ అన్నిటిలో ఒక క్వశ్చన్ మాత్రమే ఎనేబుల్ ఉంటుంది మనం ఆన్సర్ చేయడానికి. క్వశ్చన్ నెంబర్ 13లో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఓన్ సోర్స్ రెవెన్యూ వాజ్ స్పెండ్ బై జీపీ అంటే గ్రామ పంచాయతీ యొక్క ఓన్ సోర్స్ రెవెన్యూలో అంటే స్పెండ్ బై ది జీపీ ఇంప్లిమెంటింగ్ అంటే ఇంప్లిమెంట్ చేయడానికి వాటర్ సఫిషియెంట్ పంచాయతీకి ఈ థీమ్కి ఎంత ఖర్చు పెట్టి ఉన్నారనేది ఇక్కడ చూపించాలి. ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి 2 బాక్సులు ఉన్నాయి. ఒకటి టోటల్ ఓన్ సోర్స్ రెవెన్యూ స్పెండ్ బై జీపీ ఇంప్లిమెంటేషన్ ది వాటర్ సఫిషియెంట్ పంచాయత్. ఈ థీమ్కి మొత్తం మనం ఎంత యూజ్ చేసామన్నది పర్సంటేజ్ చేయాలి. ఇక్కడ ఎక్సెల్లోకి వచ్చేటప్పటికి మన సిపిఆర్ ఆఫీస్ వాళ్ళే రెడీ చేసి ఇచ్చింది. చూడండి, వాటర్ సఫిషియెంట్ పంచాయతీకి డ్రింకింగ్ వాటర్ కానీ, గ్రే వాటర్ మేనేజ్మెంట్కి కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి కానీ, టాయిలెట్ వాటర్ ఫెసిలిటీకి కానీ, దేనికైనా సరే ఈ అన్నిటికి కలిపి వాటర్ సఫిషియెంట్ పంచాయతీ థీమ్ కింద వస్తాయి. సుమారు వాళ్ళు 15% ఇచ్చారు. కానీ ఇది మనకు జరిగిపోయిన సంవత్సరం 22-23 ఓన్ సోర్స్ రెవెన్యూలో, అంటే మన ఓన్లీ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్లో ఇచ్చే కాబట్టి ఎంత యూజ్ చేసామనేది మన పంచాయత్ సెక్రటరీని కనుక్కొని ఆ అమౌంట్ వేస్తారు. అంటే టోటల్ ఓఎస్ఆర్ అంటే మన గ్రామ పంచాయతీ యొక్క 22-23 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 22-23 యొక్క సంవత్సరపు జనరల్ ఫండ్ ఆదాయం. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం 15 లక్షలు అనుకుందాం. నేను ఇక్కడ 15 లక్షలు వేసాను. ఇక్కడ ఈ థీమ్కి 1,50,000 యూజ్ చేసాము అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ స్కోర్ 10%. ఇక్కడ పర్సంటేజ్ని బట్టి వెళ్ళొద్దు. మీ గ్రామ పంచాయతీలో ఎంతైతే యూజ్ చేశారో అది పంచాయత్ సెక్రటరీని కనుక్కొని ఖచ్చితంగా వేయండి. అండ్ ఇది ఇలా ఆన్సర్ చేస్తే చాలు. ఒక థీమ్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది అంటే సేవ్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రావర్టీ ఫ్రీది సేవ్డ్ వచ్చింది, వాటర్ సఫిషియెంట్ది సేవ్డ్ వచ్చింది. అంటే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఎగ్జాంపుల్
లాస్ట్ ఉమెన్ అండ్ ఫ్రెండ్లీ పంచాయత్, దీన్ని క్లిక్ చేసినట్లయితే పీడిఐ నుంచి 13 క్వశ్చన్లు వచ్చినాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫస్ట్దే మనకి ఇనేబుల్ అయి ఉంది. మనం ఎంట్రీ చేయాల్సిన క్వశ్చన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది జీపీ ఎక్స్పెండిచర్ మేడ్ బై జీపీ ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అవుట్ ఆఫ్ ది టోటల్ ఎక్స్పెండిచర్. అంటే మన గ్రామ పంచాయతీ ఒక టోటల్ ఎక్స్పెండిచర్ నుంచి ఈ ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి ఎంత ఖర్చు పెట్టారనేది సేమ్ ఇక్కడ ఇందాక క్వశ్చన్ చేసినట్టుగా టోటల్ జీపీ ఎక్స్పెండిచర్ దగ్గర 15 లక్షలు గ్రామ పంచాయతీ యొక్క 22-23 కింద తీసుకున్నాను. సో నేను సుమారుగా తీసుకున్నాను, ఇది మళ్ళీ గ్రామ పంచాయతీ మళ్ళీ చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ టోటల్ జీపీ ఎక్స్పెండిచర్ మేడ్ బై జీపీ ఇన్ ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ఇక్కడ దీని నుంచి సుమారుగా 1,80,000 యూజ్ చేశారనుకుందాం. ఇక్కడ 12% వచ్చింది. నెక్స్ట్ కొట్టి సేవ్ కొట్టడమే. అట్లా ఇప్పుడు ఇక్కడ నేను 3 థీములకి ఆన్సర్ చేస్తున్నాను. ఈ 3 థీములు అలా మొత్తం 9 థీములకి కూడా ఏదైతే క్వశ్చన్స్ ఇనేబుల్ ఉన్నాయో 9 క్వశ్చన్స్ ఉంటాయి. గుడ్ గవర్నెన్స్లో మాత్రం క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఉండదు. అండ్ ఉమెన్ ఫ్రెండ్లీలో 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం 9 క్వశ్చన్లు ఆన్సర్ చేసి సేవ్ చేసినట్లయితే ఈ నేషనల్ పంచాయత్ అవార్డ్స్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ నేను ఇంటిమేట్ చేసిన మళ్ళీ ఈరోజు పీడిఐ పోర్ట్ డేటా పోర్ట్ అయిన తర్వాత ఫ్రీ సేల్స్ ఉంటుంది, అది మళ్ళీ తెలియజేస్తాను. ఇక్కడ వరకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో క్రింద లెవెల్కి మీరు యూఆర్డీ గారికి తెలియచేసి యూఆర్డీ గారి ద్వారా మీరు గూగుల్ మీట్ కానీ ఇలా వీడియో రికార్డింగ్ కానీ సెండ్ చేసుకుని ఈ టాస్క్ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అయితే ఇది చేసినది మరి జీపీ వైజ్ కూడా రిపోర్ట్ తీసుకోవడానికి ఆల్రెడీ గ్రూప్లో లింక్ షేర్ చేయడం జరిగింది మీకు. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఏ థీమ్ వైజ్ ఏ జీపీ చేశారో రిపోర్ట్స్లో వస్తుంది. దాన్ని చూసుకుని మానిటరింగ్ చేస్తూ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ.